రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కల్తీ రాజకీయాలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఇంతమంది ఏకమై వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదని ప్రజలంతా ఆయనకు తోడుగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో జగనన్న కోసం ప్రజలే కూటమికి బుద్ధి చెబుతారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలం అమని చిరువెళ్ల వెంగంపల్లి కొత్తూరు ఇనగలూరు దేవరాయపల్లి బిట్వన్ దాపురాళ్లపల్లి గోగులపల్లి బీవడ్డి పళం బియ్యగ్రహారం బొమ్మవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమాన్ని చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందజేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని చెప్పారు. మీ అందరికి పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడ బయటికి పోకుండా ₹1 లంచం లేకుండా ఈరోజు అన్ని ప్రభుత్వ సేవలు అందుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన వ్యవస్థ వల్ల వాలంటీర్ కానీ సచివాలయం కానీ ఇట్లాంటి రకరకాలుగా పెట్టి మీకెవ్వరికి అడుక్కునే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మీరు గమనించి ఆయన హయాంలో ఏం జరిగిందో మీరు చూసుకోండి. ఒక పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఒక టాయిలెట్ లేకుండా పోయింది. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కే మన గతి. ఇట్లాంటి వ్యవస్థలన్నీ తీసేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు. అందుకే ఆయన ఒక గొప్ప పిలుపిచ్చారు. పిలుపు ఏంటంటే మీరు మీ సొంతంగా ఇంటికి పోయి మీ ఇంట్లో మీరు గమనించి మీ అకౌంట్ బుక్ మీ పాస్బుక్ తీసుకొని మీకు మంచి జరిగిందా లేదా, ఈ 5 సంవత్సరాలు మాత్రం మీకు మంచి జరుగుంటే అప్పుడు ఆయనకి ఓటేయమని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప పిలుపదమ్మా, ఎంత ధైర్యంగా అయిపోయింది. ఒక సినిమా యాక్టర్, ఒక ఢిల్లీ బాబు అందరిని తీసుకొని వచ్చినారు. కానీ సరిపోట్ల మన ముఖ్యమంత్రి ఒక్కడే, కానీ ఒంటరి వాడు కాదు. మీరందరూ ఆయన వెనకాల ఉన్నారు. తప్పకుండా ఆయన కోరుకున్నట్టు మీరందరూ ఆయన్ని 175 స్థానాలకి 170 స్థానాలు ఇస్తారని చెప్పి తప్పకుండా నమ్ముతున్నాను. అదే విధంగా మనకి పోటీ చేసే నాయకుడు ఒక ఆయన ఈ మధ్య వచ్చాడు. సంవత్సరం దాకా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. కానీ మీ గురించి ఏం పట్టించుకోకుండా మీకు నీళ్లు కావాలన్నా కానీ ఒక మీటింగ్లో అడగకుండా, అది కూడా నీళ్లు రావడానికి కూడా ఆపడానికి ప్రయత్నించారు. సాగు నీళ్లు మనకి అందరూ రైతాంగానికి నీళ్లు వచ్చేది, నీళ్లు సోమసుల నీళ్లు ఆపడానికి ప్రయత్నించారు. అది ఆయన బుద్ధి. ఏంటంటే మీరు నష్టపోయినా పర్వాలేదు కానీ ఆయన రాజకీయంగా కొంచెం లబ్ధి పొందాలని ప్రయత్నించారు. అది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 6 TMCలు ఇచ్చి మనకి రక్షించి రైతులందరికీ ఈరోజు మంచి పంటలు పండి ఈరోజు చేతిలో కొంచెం ఆదాయం ఉందంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకి నీళ్లు ఇచ్చారు. కాబట్టి మీరు గమనించి మీ భవిష్యత్తులో, అంటే నేను కూడా ప్రతి ఇంటికి తిరుగున్నా, ప్రతి ఇంటికి వచ్చానమ్మా, గడపకు వచ్చి మీ బాధలు ఏందనేది కనుక్కున్నా. ఆయన ఇప్పుడు అందుకు మీ అందరు గమనించి జగనాన్ని తొందరగా గట్టి మెజారిటీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.